Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavinana University, Rajahmundry. Now we are discussing about the 6th semester syllabus cluster paper. That is the ethnobotany cluster paper. In that we are now discussing the minor and major ethnic groups. Minor and major ethnic groups. అంటే మన ఇండియాలో ఉండేటటువంటి వివిధ రకాల ఇథనో పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ జాతుల గురించి అనమాట. మేజర్ అండ్ మైనర్ అంటే ఏం పేర్లు ఉన్నాయి, ఆ నేమ్స్ మాత్రం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇండియాలో ఉండేటటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి లిస్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మన ఫస్ట్ యూనిట్ టాపిక్ మేజర్ అండ్ మైనర్ ఎథనిక్ గ్రూప్స్ అనేటటువంటిది. అంటే జనరల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద పాపులర్ ట్రైబల్స్ అంటే అకార్డింగ్ టు 2011 సెన్సస్, మనకి 2011 ప్రకారము మన ఇండియా లోపల అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఒకరు ఇద్దరు అని కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు మనకి. The total population of scheduled tribes, it means tribal peoples, that is the near of 10.43 crores. అంటే ఇంచుమించు ఒక 10 కోట్ల పైన జనాభా అంటే ట్రైబల్ పీపుల్స్ ఇండియాలో ఉన్నట్టుగా, అంటే అకార్డింగ్ టు 2011 లెక్కల ప్రకారం ఇది మనకి అంటే 10 కోట్ల పైనే ఎక్కువగా ఉన్నారని ట్రైబల్స్. అంటే విచ్ ఈస్ అకౌంట్ ఫర్ 8.6% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. అంటే మన ఇండియా జనాభా ప్రకారం చూసుకుంటే జనాభాలో 8.6% మాత్రమే ట్రైబల్ పీపుల్స్ ఉన్నట్టుగా. దట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. అంటే మనకు 130 కోట్లు జనాభా ఉంటే అందులో ఒక 10 crores ట్రైబల్ పీపుల్స్ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరి the share of the scheduled tribal population in urban areasలో 2.4% పీపుల్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అది మరి అంటే అకార్డింగ్ టు 2011 దాని ప్రకారం. the tribal peoples in ఇండియా ఆర్ కాల్డ్ ఆదివాసీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళని మనం. ద మోస్ట్ ఆఫ్ ద పాపులర్ ట్రైబల్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం బైల్ అండ్ గోండా, అంటే ఇవి రెండు మేజర్గా ఉండేటటువంటి అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లను ఇస్తూ ఉంటాం కదా, ఆ కేటగిరీ లోపల ఈ పీపుల్స్ని చెప్పుకుంటారు అనమాట. బైల్ పీపుల్స్ అండ్ గోండా పీపుల్స్ అంటే టాప్ ఆఫ్ ద ట్రైబల్స్ ఇండియా లోపల ఉన్నటువంటి. It is an umbrella terms for a heterogeneous set of ethnic and tribal groups considered the aboriginal population of India. అంటే మేజర్గా అయితే మనకి ఇండియా లోపల ఒక 20-30 గ్రూప్స్ని సెలెక్ట్ చేసి చెప్పుకోవచ్చు. కానీ సబ్ పీపుల్ ఉంటారు కదా, అంటే మేజర్గా అయితే ఒక 20 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్స్ పరంగా చెప్పుకునేటటువంటి. అదే మైనర్ గ్రూప్స్ అనేటప్పటికి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. అందులో నియర్ ఆఫ్ ఓవర్ ద 200 ట్రైబల్స్. అందులో సబ్ ట్రైబల్స్, క్లేన్స్ అనే రకరకాలుగా మళ్ళీ చిన్న చిన్న గ్రూప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అందులో మనం కొన్ని లిస్ట్ని ఇక్కడ స్టేట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మేము అంతే. ఫర్ ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఉన్నటువంటి స్టేట్స్లో కొన్నిటిని స్టేట్స్ నుంచి మీకు ఎగ్జాంపుల్స్ కింద మెన్షన్ చేస్తున్నా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్స్ని అందరూ కూడా ఆంధ్ర ట్రైబ్స్ అంటే భగత అనేటటువంటి ఒక జాతి, చెంచు మీరు వినే ఉంటారు, హిల్ రెడ్డీస్, జటాబ్, కన్మార అంటే కొండాస్ అంట, కొండా కాపూస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు, కొండ, కోలం, కొల్లవారు, కొండ దొర, కొండ కాపూస్, కొండ రెడ్డీస్,
కోయాస్, లంబాడీస్, పర్దాన్, పరోజా, వాల్మీకి అండ్ యానాదిస్, ఎరకులాస్. అంటే మన ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మైనర్ గ్రూప్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఈ కొన్ని గ్రూప్స్ అన్నమాట, ట్రైబల్ గ్రూప్స్. మనకు తెలుసు ఇందులో కొన్ని పేర్లు వింటాం, చెంచు అని చెప్పేసి, ఎరకులాస్ అని చెప్పేసి, కోయాస్, ఇందులో కోయదొరాస్, కోయ కాపుస్, రెడ్ కోయాస్, లంబాడీస్ మనకు తెలుసు కదా. అంటే మనకు తెలిసినటువంటి కొన్ని పేర్లు ఇందులో ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేవాటి, అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్ మీద రాయమని అడగచ్చు. అది అందుకోసం చెప్తున్నాను నేను ఇక్కడ. అలాగే బీహార్ లోపల ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్ నేమ్స్ చూడండి. అసూర్, బతుడి, బేడియా, బిర్హార్, గోండా పీపుల్స్ అంటే మేజర్ అన్నమాట వీళ్ళు. కార్మాలి, కహారియా, కెర్వార్, ఖోరా, ఖుర్మి, శాంతాల్, సౌరియా, పహోరియా. అంటే దీస్ ఆర్ ద మైనర్ ఎథిక్ గ్రూప్స్ ఇన్ బీహార్. నెక్స్ట్ జార్ఖండ్, బైగా, కోర్వా, లోహ్రా, ముండాస్ మీరు వినే ఉంటారు. మఠో, మల్లార్, పర్హ్యా, పోర్జా, సౌరియా, పహారియా. దీస్ ఆర్ ద జార్ఖండ్ మైనర్ ఎథనిక్ గ్రూప్స్. ఛత్తీస్గఢ్ లోపల చూస్తే ఖోల్, అక్కడ ముండా జాతిని ఖోల్ అని పిలుస్తారంట. మజ్హి, మజ్హ్వార్, మురియా, గోండా, నగేషియా, పాయ్, అంబుజామారియా. అలాగే గుజరాత్లో ఉండేటటువంటి పీపుల్స్ని చౌదరి, రావలియా, డామర్, ధాడియా, డూబ్లా, గ్యామిట్, ఖథోడియా, ఖట్కూరి, కోక్నా, కుంబాయ్, ఫర్ది, పటేలియా, పటేల్స్ అంటారు కదా కొంతమంది, పటేలియా, రాత్వా, వస్వాస్. గుజరాత్లో ఉండేటటువంటి ఎథనిక్ పీపుల్స్ అన్నమాట. అలాగే హిమాచల్ ప్రదేశ్లో భట్, గడ్డి, జహ్రీ, కాన్వర్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండే పీపుల్స్ ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్ చూస్తే మన హెడ్ పార్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మన కంట్రీలో ఉండేటటువంటి హెడ్ పార్ట్. ఆమ్చి అంటే లడక్ ప్రాంతంలో ఉంటారంట వీళ్ళు. బకర్వాలా, గుజరాస్ మనకు పేరు వినే ఉంటాం, గుజరాస్ అని చెప్పేసి. కర్ణాటక లోపల ఉండే పీపుల్స్ బడగా అంటే నీలగిరి హిల్స్లో ఉంటారంట. కోలి, కోయ, మరాఠీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్ ఉంది కదా, అందువలన కొన్ని పదాలు కలుస్తున్నాయి చూడండి. కోయ, మరాఠీ, ముల్కుర్మాన్, వైనాడన్, చెట్టి, ఎరవ కర్ణాటకలో ఉండేటటువంటి ఎథనిక్ పీపుల్స్ అన్నమాట. అలాగే కేరళలో ఉండేటటువంటి వాళ్ళు పనియాన్, పాతియార్, పులియాన్, యురుడ్వాన్, గౌడటు, ఆదియాన్, హిల్పులయ, ఎల్వా, ఇరుల, ఖడాయ్, కనిక్కార్, కరింపాలం, కుండు, కుర్చియా, కుర్మాన్, కురుంబ, మలయారియన్, మలక్కరన్, మలపాడ్రామ్, మలవెట్టివాం, మలయార్, ముత్వాన్. చాలా ఉన్నాయండి కేరళలో. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, అది కేరళ పొడవుగా అంటే వెస్ట్రన్ ఘాట్స్ రీజియన్ లెంత్తో ఉంటుంది కదా, పొడవుగా వెస్ట్ రీజియన్ అంతా కూడా. మధ్యప్రదేశ్ లోపల మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు. అదంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అనమాట. మోస్ట్ ఆఫ్ ద అంటే మధ్యప్రదేశ్లో వింధ్యా మౌంటైన్ అని చెప్పేసి ఉంది, మీకు ఐడియా ఉండుంటే. అందువల్ల నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ చూడండి. పానికా గోండా ట్రైబ్స్, అంబుజామారియా, అగారియా, బైగా, బైనా, బారియాస్, బట్రా, భిల్, భూమియా, బింజవార్,
బిర్హార్, దుర్వా, గుడ్బా, గోండా, హల్వా, హిల్మారియా, ఖమార్. అంటే చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయండి. ఖారియా, ఖోండా, ఖోల్, ఖొర్కు, మఠో, మంజిని, మజుఫార్, ముండా, మరియా, మీనా, సహారియాస్, పావు, పర్దా, పర్ది, ఫరోజా, నగేషియా, ఆర్యా. చూడండి చాలా ఉన్నాయి మధ్యప్రదేశ్ లోపల. నెంబర్ ఆఫ్ కేరళ అండ్ మధ్యప్రదేశ్, మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ మహారాష్ట్ర, బైల్, డాఖ్నా, ధన్వార్, దోడియా, దుడ్లా, హల్బా, కొంకన్, కోలం, కలిమందేవ్, కలిమల్హార్, కోర్కు, మారియా, ఫర్దాన్, ఫర్ది, పత్వా, ఠాకూర్, వరి. ఒరిస్సాలో కూడా ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. బగాఠా, బంజారా, బథుడి, బట్రా, బుహియా, భూమియా, భుజిజ్ అంటే భూమిజ్, బింజ్వాల్, భుజ్వార్, గడాబా, గోండ్వారా. చాలా పేర్లు ఉన్నాయండి. కిసాన్, కోల్, కోల్హా, కొండ, దొర, ఖోరా, ఖోయా, లోఢా, మల్వార్, మిర్దా, ముండా, ముండారి, పోర్జా, సంటాల్, శాంతి. అంటే రకరకాల పేర్లు ఉన్నాయి. కొంచెం పలకడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పదాలన్నీ ఉన్నాయి ఇందులో. అదే రాజస్థాన్, ఎడారి ఉంది కదా మనకి, ఆ భాగం లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎడారి ప్రాంతం కదా, ఫారెస్టులు తక్కువ. బైల్, గర్సియా, కోతోడియా, కట్కారి, మీనా రకరకాలు ఉన్నారు. తమిళనాడు, ఇరుల, కాడార్, కోట, కుర్మాన్, కుర్మలా, మల్సార్, మలయాళీ, ములుఖుంబాన్, పానియాన్, థోడా, యురాలి, కరుంబా. అదే ఉత్తరప్రదేశ్లో చూస్తే దుసాద్, బోక్సా, ఖోల్, బైల్, ఖార్వాల్, థార్, భోటియా. నెక్స్ట్ ఉత్తరాంచల్ ప్రాంతం లోపల భాటియా, గంగ్వాల్, జోధ్, జాన్సారీ, కాశేశ్వర్. వెస్ట్ బెంగాల్లో చూసినప్పుడు చాలామంది అసూర్, బాతుడియా, బోటియా, భూమిజ్, బిసోర్, చిక్, బురక్, ఖరా, ఖోర్వా, లెప్చా, లోడా, లోహరా, మహలియా, మలే చాలామంది ఉన్నారు. అలాగే అస్సాం, బోడా, బోరో, కచారి, చక్మా, డియోరియా, డిస్మా, కుచారి, గారో, హాజాంగ్, హమార్, హొజాయ్, కచారి, కాశీ ట్రైబల్స్, జైంటియా, కుకీ, బర్మాన్స్, లాంగ్, మెచ్, మికార్, హిల్మిరిస్. చూసారా రకరకాలుగా ఉన్నారండి బాబు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అబోర్, అఖా, అపాటినోయ, బ్యాంగిని, దేరూరి, దిగార్, మిష్మి, హిల్మిరి, ఇందు, ఖ్యాంగ్నో, కంప్టీ, మేయర్, మిజి, మిజు, మిషింగ్, మిష్మి, మోంపా, నా, నిషి, సులుంగ్, థాజిన్, ట్యాంగ్సా. మా చదివే కొలది ఇంకా ఉన్నారు. మణిపూర్ అంటే జస్ట్ మీకు తెలియడం కోసం ఈ పేరు చెప్పడం. అమూల్, అనాల్, అంగమి, చిరా, చోతే, గ్యాంగ్టే, అమర్, కుబోయ్, కచ, నాగా, ఖోమ్, లబంగ్, మాయ్, మరం, మారిన్, మిజో, మాన్సాంగ్, మయాన్, మాయ్, పైటే, పురం, రాల్టే, సబ్టెసెమ, సిమ్టే, తోణ, వాయిపి. అదే మేఘాలయకి వెళ్తే ఖాసీ, జైంటియా, బానియా, బారు, బాయ్, బేట్, దాలు, హాంగ్, హోంచ్, లాంగం, మ్యాన్, రాబ్దా అండ్ వార్, జైంటియా. మిజోరాంలో అయితే మిజా అంటే స్టేట్ పేరుతోటే ఉంది. ఇదంతా కూడా మేఘాలయ, మణిపూర్,
మిజోరాం, నాగాలాండ్ ఇవంతా కూడా సిక్కిం ఈ ఏరియా అంతా కూడా ట్రైబల్స్ పీపుల్సే మనకు మొత్తం టోటల్గా ఉంటారు ఎక్కువ. కానీ అంటే అవంతా కూడా మొత్తం ట్రైబల్ ఏరియాసే ఉంటాయి మనకి. అలాగే నాగాలాండ్లో వస్తే నాగాస్ ఇంక్లూడింగ్ అంగమి, చికెసాంగ్, చాంగ్, చిర్, కోయాఖోయ్, లోతా, మాక్వేర్, పోమ్, రెగ్మా, శాంటమ్, సేమా, టిఖైర్, ఇమ్చుంగ్రెల్, జిలాంగి. సిక్కింకి వచ్చేటప్పటికి బోటియా అండ్ లెప్చా. అంటే ఇన్ని రకాలుగా ఉన్నారు. మన ఇండియా లోపల భాగమైనటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా అండమాన్సే ఏ స్మాల్ ట్రైబల్ ఆఫ్ నిగ్రిటోర్సే ఆఫ్ ఏ ఫ్యూ డజన్ పర్సన్స్, జార్వా, నికోబారెస్, ఆంగే, సెంటైన్లెస్, శాంపాన్ అంటే గ్రేట్ నికోబార్స్ అని పిలుస్తారు. అంటే ఇన్ని రకాల మైనర్ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటివి ఇండియాలో ఉన్నాయండి. అంటే ఇవన్నీ మీకు తెలియడం కోసం, అంటే మనకి సిలబస్ ప్రకారం అడిగారు కాబట్టి ఇన్ని పేర్లు మీకు మెన్షన్ చేశాము. మీకు ఎగ్జామినేషన్లో అడిగితే కనీసం ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక 2-3 పేర్లు రాయగలిగితే చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది టాపిక్. అలాగే లైఫ్ స్టైల్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్స్ ఇన్ ఇండియా అంటే మనకి మేజర్ ట్రైబల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే వాట్ ఈస్ ద మేజర్ పీపుల్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అందులో కూడా కేటగిరీ లోపల మనకి. అంటే మనకి మైనర్ పీపుల్స్ గురించి అదే మేజర్ కేటగిరీలో ఉండేటటువంటి ట్రైబల్స్ గురించి చెప్పుకుంటే గోండాస్ అన్నాం కదా, బైల్స్, శాంతాల్స్, కాశీ, గ్యారో, అంగమి, ముండా, బుటియా, చెంచు, కొడవ, టోటో, ఇరులాస్, నిషి, బోడో, వర్లి అంటే ఇలాగ రకరకాలు, టోడా, కురుంబాన్, సోలిగా, సిద్దీస్ అనేటటువంటి రకరకాలు. అంటే మనకి ఎగ్జామినేషన్ పర్పస్ లోపల ఒకవేళ మేజర్ ట్రైబల్ పీపుల్స్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి ఏమైనా ఒక 4 గ్రూప్స్ గురించి కానీ అంటే మేజర్ ఎథనిక్ గ్రూప్స్ గురించి రాయమన్నప్పుడు మనం డిస్కస్ చేయడానికి కావాలి కదా, అందుకోసం వాళ్ళ గురించి కూడా మేము ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్ అంటే మనకి ఇథనో పీపుల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇండియాలో ఉండేటటువంటి ఇథనో పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసిన తర్వాత ఈ మేజర్ గ్రూప్స్ గురించి కొన్ని మేజర్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాలి కాబట్టి కొన్ని గ్రూప్స్ చెప్తాను. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కొన్ని గ్రూప్స్ గురించి అంటే మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో ఎనీ 2 or 3 ఎథనిక్ పీపుల్స్ అని చెప్పేసి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాలి. బట్టి ఇండియాలో అడిగినప్పుడు ఇండియాలో అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటే ఇండియాలో రాసినట్టే అవుతుంది. అంటే మన అడిగే విధానాన్ని బట్టి మనం రాయడానికి కోసం వీలుగా ఫస్ట్ లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే రకరకాల ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు మనకి ఇండియా లోపల. The lifestyle of the tribal people in India varies from state to state, region to region. రకరకాల వేరియేషన్స్తో ఉన్నారు. Every Indian tribe has a unique culture comprising of many different things. Let's start within the lifestyle of North India. Tribes of Jammu Kashmir have descended from the Indo-Aryan group of people, which can be credited for the sublime beauty of these exceptional tribes. There are mainly Hindus and Muslims mixed. They have a staple diet. North India's tribals also include Uttar Pradesh and Uttarakhand, which forms the colossal portion of the North Indian tribe. There are many different types of groups in Uttar Pradesh tribes. Tribes of South India tribes
of Kerala among the most unique tribes in India. They have a very unique lifestyles. అంటే మన ఇండియా లోపల ఉండేటటువంటి అంటే నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఏ ప్రాంతంలో ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్స్ అయినా కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకే రకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉంది. అంటే కాకపోతే ఒకే రకమైన లైఫ్ స్టైల్ అంటే చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద ఫెస్టివల్ టైమ్స్, అంటే వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్ అలాంటివి వేరే ఉంటాయి కొంచెం. అంటే దే హ్యావ్ వారియస్, అంటే కామన్గా ఉండేటటువంటి స్టైల్స్ అంటే ఈటింగ్, డ్రింకింగ్, డ్యాన్సింగ్, మ్యారేజెస్. అంటే ప్రతి ఒక్క ట్రైబల్ పీపుల్ లోపల ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఫుడ్ వెరైటీస్ ఉంటాయి. అలాగే తాగేటటువంటి బేవరేజెస్కి సంబంధించి, అలాగే డ్యాన్సింగ్ అంటే ఫెస్టివల్స్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మ్యారేజెస్ అంటే ఇలాగా లైఫ్ స్టైల్స్ని కలిగి ఉంటారు. అదే మెనీ ట్రైబల్స్ లైవ్ ఇన్ వైడ్ డిస్పర్స్డ్ విలేజెస్ విత్ ఫ్యామిలీస్ లివింగ్ ఆన్ ఫార్మ్స్ సరౌండెడ్ బై ఫీల్డ్స్. అంటే మనం పల్లెటూరు లోపల మనం నివసిస్తూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల మనకి పంట పొలాలు ఉంటాయి, మధ్యలో మనం ఉంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఆ ట్రైబల్ ఏరియాస్ లోపల ఉంటారు. దాని చుట్టూ వాళ్ళు పండించుకునే పంట మొక్కలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. A temple or public platform under a large tree is the central place where males from upper and middle castes meet and spend their time. అంటే మన విలేజెస్లో మనం చూస్తూ ఉంటాం కదా, గుడి దగ్గర ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర జనాలందరూ పోగుబడి వాళ్ళకి కావాల్సినటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ వీళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్సే ఉంటాయంట ట్రైబల్ పీపుల్స్ యొక్క ఏరియాలో, అంటే వాళ్ళ కల్చర్లో కూడా. ట్రైబల్స్ హ్యావ్ ట్రెడిషనల్లీ హంటెడ్ అండ్ కలెక్టెడ్ ఫుడ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే వాళ్ళకు వేటాడడం అనేటటువంటిది మనం తెలిసిందే కదా. ట్రైబల్ పీపుల్స్ వేటాడి వాళ్ళు జంతు మాంసాన్ని సేకరించుకుంటారు. మెనీ ట్రైబల్స్ బిలీవ్స్ దట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇల్ ఇట్ ఈస్ బికాస్ దే వర్ అటాక్డ్ బై అన్ ఎవిల్ స్పిరిట్ ఆఫ్ బీన్ కర్స్డ్ బై ఎ విచ్. అంటే వీళ్ళకి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కదా. అంటే వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా డిసీజ్, నీరసపడిపోవడం, లేకపోతే ఏదన్నా అప్పటి వరకు హెల్తీగా ఉన్న పర్సన్ సడన్గా డల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఏదో దెయ్యం వీళ్ళని ఆవహించిందని, ఏదో ఆత్మ ఆవహించిందని అని చెప్పేసి వాళ్ళ ఒక నమ్మకం అన్నమాట. అంటే రోగం వచ్చింది అనుకోరు, అంటే డిసీజ్ వచ్చిందని అనుకొని ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. అంటే ఏదో దెయ్యం వచ్చి వాలింది, అందువల్ల ఇల్నెస్ అంటే వాడి ఆరోగ్యం పాడైపోయిందనే విషయం అనుకుంటారనమాట. మెనీ రీజియన్స్ వేర్ ట్రైబల్స్ లివ్ అండ్ ఆఫ్ లిమిట్స్ టు outsiders. This is so their cultures are not disrupted and the tribals are not exploited or harmed. అంటే జనరల్గా మనకి తెలిసిన విషయమే, ఫారెస్ట్ లోపలికి ఎవరైనా కొత్త మనుషులు వస్తే వాళ్ళని అలౌ చేయరు కదా. అంటే వాళ్ళ జాతి వాళ్ళు కాదు కాబట్టి అన్నోన్ పర్సన్స్ కిందే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆల్కహాలిజం ఈజ్ ఎ ప్రాబ్లం among some tribals. Many tribes make their own home brewed beers or spirits. అంటే వీళ్ళకి వేటాడడం ఒకటే పని కదా. అంటే వేటాడడం, అడవిలో దొరికినటువంటి పండ్లు, కాయలు, దుంపలు అలాంటి వాటిని ఫుడ్గా తీసుకుంటారు. అవి దొరకలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మ్యాక్సిమం వీళ్ళు ఈ బ్రూయిడ్ ఆల్కహాల్స్ని అనమాట, అంటే వాళ్ళకి చెట్ల మీద దొరికేటటువంటి అయి ఉండొచ్చు, వాళ్ళు తయారు చేసుకునేటటువంటి ఆల్కహాల్స్ అయి ఉండొచ్చు, వాటిని ఫుడ్గా తీసుకుంటారనమాట. మోస్ట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ రైస్ ఆర్ సమ్ అదర్ గెయిన్. అంటే కొంతమంది రైస్ నుంచే ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకుంటారు. దానికి అడిషనల్గా ఏం చేస్తారంటే ఓపియం యూజ్డ్ ఈజ్ కామన్ అమాంగ్ సమ్ ట్రైబల్స్. అంటే మనకు నల్ల మందు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు, దాన్ని యాడ్ చేసుకుంటారంట. అంటే అది కిక్ ఇస్తుంది కదా బాడీకి, అంటే మత్తును కలిగించేటటువంటిది అనమాట ఓపియం అనేటటువంటి. అంటే వాళ్ళు రైస్ని నుంచి బీర్ లాంటిది ప్రిపేర్ చేసుకుంటారు, దానికి ఓపియంని యాడ్ చేయడం వల్ల దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ అనస్థీషియా టైప్లో అనమాట.
The government often provides opium rations to the tribals, but illegal cultivation also occur. అంటే గవర్నమెంట్ అంట వీళ్ళకి ఓపియంని ప్రొవైడ్ చేస్తుందంట రేషన్ షాప్స్ ద్వారా ట్రైబల్ పీపుల్స్. అంటే వాళ్ళకి ఆ, అంటే కల్టివేషన్ చేయడం మాత్రం అంటే దాన్ని పంట పండించడం ఓపియంని పంట పండించడం ఇల్లీగలే, కాకపోతే వీళ్ళకి గవర్నమెంట్ రేషన్ షాప్ ద్వారా మాత్రం అందజేస్తూ ఉంటుందంట. సమ్ ట్రైబ్ మెంబర్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ ఓపియం ఫర్ క్యాచింగ్ కన్విక్ట్స్. అంటే ఎవరైనా సరే దొంగతనంగా ఈ ఓపియంని పంట పండించినా లేదా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళని పట్టిస్తే వాళ్ళకి ఒక మంచి బహుమానం ఇస్తుందన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. అంటే వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళ గురించి అది. మోస్ట్ ట్రైబ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ heavily forested areas that combine in accessibility with limited political or economical significance. అంటే చాలామంది ట్రైబల్ పీపుల్స్ అనగానే ఏంటి, ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్లో ఉండేటటువంటి జనాలే కాబట్టి వాళ్ళకి బయట ఉన్నటువంటి ప్రపంచంతో అంటే అదర్ పీపుల్స్ తోటి సివిలైజ్డ్ పీపుల్స్ తోటి కనెక్షన్స్ ఉండవు. అలాగే వాళ్ళకి ఎకనామికల్గా డెవలప్ జరగడం కానీ అలా పొలిటికల్ ఇష్యూస్ అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహన కానీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. హిస్టారికలీ ద ఎకనామీ ఆఫ్ మోస్ట్ ట్రైబల్స్ వాజ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఆర్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అంటే వీళ్ళు ఎకనామికల్గా డెవలప్ జరగలేదు, కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేటటువంటిది పంటలు పండించుకోవడం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పండించుకుంటారు, లేకపోతే హంటింగ్ అంటే జంతువుల్ని వేటాడడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని సేకరించుకుంటారు, లేకపోతే అడవిలో దొరికేటటువంటి పండ్లు కాయలు గింజలు వాటిని ఏరుకొచ్చేసి వాటిని పర్చేస్ చేసి అంటే వాటిని అమ్మి దాని నుంచి ఆర్థికంగా కావాల్సినవి ఏర్పరచుకుంటారనమాట. అలాగే ల్యాండ్ ఇఫ్ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్ ఎట్ ఆల్ వాజ్ వ్యూడ్ యాజ్ ఏ కమ్యూనల్ రిసోర్సెస్ ఫ్రీ టు హూ ఎవర్ నీడెడ్ ఇట్. అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఈ భూమి నాది ఆ భూమి నీది అని చెప్పేసి బార్డర్స్ ఏమి ఉండవు, అందరూ కలిపే దాన్ని పండించుకోవడం జరుగుతుందంట. అంటే చేసేంతవరకు కూడా ఆ భూమి అంతా అందరిది, అంటే ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఆల్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ దట్. అంటే అందులోనే వర్క్ చేసుకోవాలి, అందులోనే ఏం చేయాలనుకున్న అందరిది అనమాట, అంటే సింగిల్ మాత్రం కాదు. ట్రైబల్ మెంబర్స్ ట్రేడెడ్ విత్ ద అవుట్ సైడ్ ఫర్ ద ఫ్యూ నెసెసిటీస్ దే లాక్డ్ సచ్ యాజ్ సాల్ట్ అండ్ ఐరన్. వీళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయి. ఏంటి, వాళ్ళు సాల్ట్ని అలాగే ఐరన్ని యాక్సెప్ట్ చేయరంట. అంటే అయ్యో వింత వస్తువులాగా ఫీల్ అవడం అన్నమాట. అంటే వాటిని వాడరన్నమాట, వాళ్ళు బయట నుంచి లోపలికి తీసుకొచ్చిన వాటిని యాక్సెప్ట్ చేయరు. A few local Hindu craftsmen might provide such items as cooking utensils. అంటే వంట చేసుకోవడానికి మనకి సామాన్లు కావాలి కదా, వాటిని తయారు చేస్తూ ఉంటారు కుమ్మరులు లాంటి వాళ్ళు. The 20th century, however, has been far-reaching changes in the relationship between the tribals and the larger society and by extension traditional tribal economics. అంటే బిఫోర్ 20th century పీపుల్ అందరూ కూడా అడవిలో దొరికేటటువంటి వాటి మీద వాళ్ళకి దొరికిని ఒకరికొకరికి ఎక్స్చేంజ్ చేసుకుని బతకడమే తప్ప డబ్బు సంపాదించడం అనేటటువంటిది లేదు. ఆ తర్వాత 20th century తర్వాత చేంజ్ దర్ లైఫ్ స్టైల్, మార్పులు వచ్చినాయి అన్నమాట. ఇన్ ప్రీవియస్ జనరేషన్ ఫ్యామిలీస్ మైట్ హ్యావ్ పర్చేజ్డ్ సిల్వర్ జ్యువెలరీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ. కాంటెంపరీ ట్రైబల్ పీపుల్స్ ఆర్ మోర్ లైక్లీ టు బై మైనర్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే అప్పటి నుంచి బయట అంటే సిల్వర్ వెండికి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనడం ప్రారంభించారనమాట చాలా జాతుల వాళ్ళు. అంటే అంటే కొంచెం సివిలైజేషన్ అంటే 20th century దాటిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుక్కెళ్ళడం మొదలుపెట్టారనమాట. అంటే దట్ ఈస్ ద చేంజ్. అప్పుడు వరకు అసలు బయట వస్తువులను వాడేవాళ్ళు కాదు, వాళ్ళల్లో దొరికినటువంటి వస్తువులను ఉపయోగించుకునేవారు అనమాట. దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ అనమాట. అలాగే ఒక్కొక్క ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ చూస్తే
అంటే వాళ్ళు ఫుడ్డింగ్ పర్పస్ కోసమేమో వచ్చి అగ్రికల్చరు, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేటటువంటి ప్రక్రియ చేసుకున్నారు. వాళ్ళ ఊర్లో ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, అదేదో ఒక ఎవిల్ యొక్క ఎఫెక్ట్ వలన, స్పిరిట్ యొక్క ఎఫెక్ట్ వలన జరిగిందని చెప్పేసి ప్రాబ్లంగా క్రియేట్ అయ్యేదన్నమాట. అదే కాకుండా వాళ్ళు అంటే ల్యాండ్ని ఏ ఒక్కరికి సంబంధించింది కాకుండా ఆల్ ఆర్ ఇన్వాల్వింగ్ దట్ ద డెవలపింగ్ ఆఫ్ దట్, అంటే ఆ భూమి అందరిది కాబట్టి అందులో వచ్చిన రిసోర్సెస్ని అందరూ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేసుకునేవారు అనమాట. వాళ్ళు సాల్ట్ని, ఐరన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అంటే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేసినప్పుడు అంటే అందరికీ యూనిఫామ్గా ఒకేలాంటి లైఫ్ స్టైలు ఉండదు, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. దాని గురించి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గోండాస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియా లోపల అంటే మధ్యప్రదేశ్ లోపల ద రూరల్ అంటే కలర్ విత్ మడ్ వాల్స్ అండ్ దట్ షెడ్ రూఫ్ హౌసెస్, ఎర్తరన్ పాట్స్, అంటే వాళ్ళు వాడేటటువంటి మట్టి కుండలు ఎక్కువగా. ట్రెడిషనల్ వేర్స్ మెన్ అంటే అంటే జెంట్స్ అయితే ధోతీని వేసుకుంటారు, ఉమెన్స్ అయితే శారీ కట్టుకుని ఆర్నమెంటల్స్ వేసుకుంటారనమాట. ద ఫెస్టివల్ ఆఫ్ కెస్లాపూర్ జాత్ర, అంటే వాళ్ళు జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ ఏంటన్నప్పుడు కెస్లాపూర్ జాతర. మడాయ్ అండ్ రిచువల్ పర్ఫార్మెన్స్, ట్రై అవుట్ కోడో ఆర్ కుట్కి విచ్ ఈస్ ద స్టేపుల్ ఫుడ్ ఆఫ్ ద గోండాస్. అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఐటమ్ కుట్కి లేదా కోబ్ అనేటటువంటిది. అంటే వాళ్ళు కుట్కి అనేటటువంటి ఫుడ్ ఐటమ్ని ఎక్కువగా అంటే వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అనమాట, ప్రధాన ఆహార ధాన్యం అని చెప్తూ ఉంటాం కదా, ఆ రకంగా. మోర్ ఎవర్ దే ఆర్ మోస్ట్లీ మీట్ కన్జ్యూమర్స్, అంటే మాంసం తినేవారు అన్నమాట. ద గోండా ట్రైబ్స్ హ్యావ్ ఏ గుడ్ కమాండ్ గోండి, అంటే వాళ్ళు వాడే లాంగ్వేజ్ గోండి లాంగ్వేజ్ ఓవర్ తెలుగు, హిందీ, మరాఠీ, పర్సీ, ద్రావిడియన్ లాంగ్వేజెస్. వీటితో పాటు గోండి భాషతో పాటు తెలుగు, హిందీ, మరాఠీవి కూడా వాళ్ళకి కాస్తో కోస్తో ఐడియా ఉందన్నమాట, అంటే గోండాస్ గురించి. అదే బైల్స్ అని చెప్పేసి. దిస్ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా ఈజ్ మోస్ట్లీ స్పాటెడ్ ఇన్ ద అరావలి రేంజెస్. అరావలి పర్వతాలు అని చెప్పేసి ఉన్నాయి కదా, అక్కడ మనకి వీళ్ళు కనిపిస్తూ ఉంటారంటే ఎక్కువగా. ద కల్చరల్ హార్మోని గూమోర్ డ్యాన్స్, హార్మోని వాయించుకుని గూమోర్ డ్యాన్స్ చేయడం వీళ్ళ యొక్క విశిష్టత అంట. దాన్ గెయిర్ డ్రామా, వాళ్ళు వేసేటటువంటి డ్రామా పేరు గెయిర్. ఆర్ బనేశ్వర్ ఫెయిర్, అంటే వాళ్ళకి ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, బనేశ్వర్ ఫెయిర్ లోపల గెయిర్ డ్రామా అనేటటువంటిది ప్లే చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ హెల్డ్ ఇన్ ద జాన్ ఆర్ ఫిబ్రవరి ఆర్ ద మేజర్ అట్రాక్టివ్, అంటే మనకి ఫిబ్రవరి ఆర్ జనవరిలో జరిగేటటువంటిది బనేశ్వర్ ఫెయిర్ అనేది జరుగుతుంది. అక్కడ గెయిర్ డ్రామా వేస్తారు, హార్మోన్ వాయించి గూమర్ డ్యాన్స్ చేస్తారనమాట. బిలీ లాంగ్వేజ్ బైల్స్ కదా ఈజ్ యూజ్డ్ విచ్ ఈజ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ కింద మెన్షన్ చేసుకుంటున్నారు దీన్ని. అలాగే ఇంకొకరు శాంతాల్స్ అనేటటువంటి ట్రైబల్ పీపుల్స్, వీళ్ళంట వెస్ట్ బెంగాల్ రీజియన్లో ఉన్నారంట. దే లార్జ్లీ డిపెండ్ ఆన్ ద అగ్రికల్చరల్ లివ్ స్టాక్ ఆఫ్ హంటింగ్. ద శాంతాల్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఈజ్ మోర్ అట్రాక్షన్. శాంతాల్స్కి మ్యూజిక్ అంటే మహా ఇష్టం అంట. ఫెస్టివల్స్ ఏంటి, కరం, మ్యాగీ, బాబా బంగా, డిసమ్, చంద్ర, సహరాయ్ అనేటటువంటి ఈ ఫెస్టివల్స్ లోపల వాళ్ళు ఈ డ్యాన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. మనకి అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబల్స్ గురించి చెప్పుకుందాం. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబల్స్ గురించి నేర్చుకున్నాం అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద పార్టే కదా, మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడిగినా యూజ్ అవుతుందని చెప్పేసి నేను దీన్ని బేస్గా చేసి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ట్రెడిషనల్ హోమ్ ఆఫ్ నియర్లీ 33 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయంట. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ ఆర్ ఫౌండ్ ఇన్హాబిటింగ్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ లోపల, ఉత్తర అలాగే తూర్పు భాగం లోపల ఎక్కువగా ఉన్నారంట. ఎవరెవరంటే చెంచూస్, లంబాడీస్, ఎర్కులాస్ మెయిన్లీ ఇన్హాబిట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ప్రకాశంలోను గుంటూరు డిస్ట్రిక్ట్స్లోను ఎక్కువగా ఉంటారంట వీళ్ళు. చెంచూస్ గురించి తెలుసుకుందాం. చెంచూస్ live in small clusters numbering about the 10 to 30
హెచ్ఎస్ కాల్డ్ పెంటా ఆర్ గూడెం అంటే విలేజ్ అన్నమాట. 10 నుంచి 30 మంది కలిపి ఒక గ్రూప్ కింద ఏర్పడి ఒక విలేజ్ లాగా ఏర్పడి ఉంటారనమాట. దే ఆర్ హైలీ స్కాటర్డ్ అండ్ లివింగ్ మెయిన్లీ ఇన్ గుంటూరు అండ్ ప్రకాశం. గుంటూరు ప్రకాశం డిస్టిక్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. చెంచూస్ ఇన్హాబిటింగ్ నల్లమల ఫారెస్ట్, నల్లమల కొండల్లో ఉంటారనమాట. హ్యావ్ బిన్ ప్రైమర్లీ హంటర్స్ అండ్ గ్యాదర్స్, వేటాడే తత్వం ఉంది. అలాగే కలెక్షన్ అంటే ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, అంటే అక్కడ దొరికే పండ్లు, కాయలు, గింజలు అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకొస్తారనమాట. ద చెంచు స్పీక్ ఇండిజినస్ ఫార్మ్ ఆఫ్ తెలుగు డైలెక్ట్, ఎక్కువగా తెలుగే మాట్లాడతారంట. హౌవెవర్ హేమేంద్రరాఫ్ బిలీవ్స్ దట్ ద లాంగ్వేజ్ స్పోకెన్ తెలుగు బై ద చెంచూస్ ఈజ్ నాట్ దేర్ ఒరిజినల్ డైలెక్ట్ బికాస్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ దే యూజ్ డు నాట్ బిలాంగ్ టు తెలుగు లాంగ్వేజ్ బట్ టు దేర్ ఒరిజినల్ లాంగ్వేజ్. అంటే తెలుగు భాషలాగే ఉంటుంది, కాకపోతే కొన్ని కొన్ని పదాలు తెలుగు లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉండవు అనమాట. విచ్ దే హ్యావ్ ఫర్గాటెన్. The men are nearly in a state of nudity, having only a piece of cloth round their loins. అంటే మన వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గోచి అని చెప్పి పిలుస్తారు. అంటే చిన్న మగ మనుషులు అనేవాళ్ళు చిన్న పీస్ని మాత్రమే ధరిస్తారు. ద ఉమెన్ డ్రెస్ మోర్ డీసెంట్లీ దాన్ మ్యాన్. లేడీస్ మాత్రం శారీ కట్టుకుని ఉంటారు కాబట్టి డీసెంట్గా కనబడతారనమాట. సమ్ సెంచూస్ వియర్స్ ఆన్ ద హెడ్ ఏ క్యాప్ మేడ్ ఆఫ్ వ్యాక్స్. తల మీద వ్యాక్స్తో తయారు చేసినటువంటి టోపీని పెట్టుకునే అలవాటు ఉంటుందంట. క్లోత్ డీర్ ఆర్ హెయిర్ స్కిన్, అంటే జంతువులకు సంబంధించిన దాన్ని చర్మాన్ని ఏమన్నా వేసుకుంటారేమో. వైల్ ద మెన్ యూజ్ రింగ్స్ మేడ్ ఆఫ్ బ్రాస్ ఆన్ దేర్ ఫింగర్స్, ద ఉమెన్ యూజ్ ఏ ఫ్యూ చైన్స్ మేడ్ ఆఫ్ కలర్డ్ బీడ్స్ రౌండ్ దేర్ నెక్స్. అంటే మగవాళ్ళు అయితే చేతులకి రింగ్స్ లాగా, అంటే మన ఇత్తడితో తయారు చేసినటువంటి రింగ్స్ని చేతులకు పెట్టుకోవడం మా మెన్స్. అలాగే ఉమెన్స్ అయితే మెల్లో చైన్స్ లాగా పూసల దండలతో కూడుకున్నటువంటి చైన్స్ వేసుకుంటారంట. టుడే చెంచూస్ డస్ నాట్ మైండ్ యూజింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంటల్స్ బీయింగ్స్ యూజ్డ్ బై ద క్యాస్ట్ నైబర్స్. అంటే సిల్వర్, గోల్డ్ ఇలాంటివంటి వాటిని యూజ్ చేయరంట. దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ దెమ్ లైక్ బ్యాంగిల్స్, toy rings and marriage lockets, finger rings, etc. But they cannot afford. Two types of enquiring maids are practiced. One is called marriage, అంటే పెళ్ళిలో మాత్రమే ఇలాంటివి వేసుకుంటారు అనుకుంటాను. అండ్ ద అదర్ ఈజ్ ద రాజీ, అంటే రాజీ అకేషన్, అంటే మ్యారేజ్కి సంబంధించినటువంటిదే. ఈ రెండు అకేషన్స్లో మాత్రమే దట్ కెన్ యూజ్ దట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. ద రూల్ ఆఫ్ ఎగ్జోగమీ ఆఫ్ కులం ఈజ్ ఫాలోడ్ ఇన్ బోత్ ద టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. అంటే మన వాళ్ళకు ఉన్న అలవాటే కదా, వేరే తెగ వాళ్ళని అంత తొందరగా మ్యారేజ్ చేసుకోరు కదా, అదే ఇక్కడ కూడా వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇదిగోండి చెంచూస్ అంటే వీళ్ళే. జెంట్ అయితే ఇలాగో ఒక క్లాత్ కట్టుకుని ఉంటారు, లేడీస్ అయితే ఇలాగ శారీ వేర్ చేసుకొని ఈ విధంగా మెడలో వేసుకుని ఉంటారనమాట. వీళ్ళని చెంచూస్ కేటగిరీలో మనం చెప్పుకోవచ్చు. చెంచూస్ అని చెప్పేసి, అంటే ఆంధ్రప్రదేశ్లో కనిపించేటటువంటి మనుషులు వీళ్ళు. నెక్స్ట్ లంబాడీస్, మనందరికీ తెలిసిందే. వాళ్ళు చేతి నిండా గాజులు వేసుకుని, ప్లాస్టిక్ గాజుల్లాగా ఉంటాయి కదా వైట్, పైనుంచి కింద వరకు చేతి నిండా వేసుకుంటారు. రకరకాల అద్దాలు వాటితో కాయిన్స్తో కూడుకున్న డ్రెస్సింగ్ వేసుకుని ఉంటారు కదా, బంజారాస్ అని పిలుస్తాం. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ లంబానీ ఆర్ బంజారీ, సుగాలి ఆర్ సుకాలి ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ ఫౌండ్ interspreaded amid tribal and non-tribal population and yet టెన్షియస్లీ మెయింటైనింగ్ దేర్ కల్చర్ అండ్ ఎథనిక్ ఐడెంటిటీ. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనం చెప్పొచ్చు లంబాడీస్ని. జనరల్లీ దే లైవ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సెటిల్మెంట్స్ ఆఫ్ దేర్ ఓన్ కాల్స్ టండాస్, అంటే వాళ్ళు లంబాడీస్ ఉండేటటువంటి ఏరియాని టండాస్ అని పిలుస్తాము. నేమ్డ్ ఆఫ్టర్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద గ్రూప్, నాయక్. అంటే టండాస్కి హెడ్ ఉంటాడు కదా, ఆ గ్రూప్కి హెడ్ని నాయక్ అని పిలుస్తారు. లంబాడా ట్రైబ్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 parties, namely రోతాడ్, జాదవ్, చవాన్, పోమార్, అదే. అంటే 5 గ్రూపుల కింద డివైడ్ చేశారు ఆ ట్రైబల్స్ పీపుల్స్ని, లంబాడీస్ని. ద లంబాడాస్ బిలీవ్స్ దట్ ద వరల్డ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ద మల్టిట్యూడ్ ఆఫ్ స్పిరిట్స్, బినింగ్ అండ్ మాలింగ్.
అంటే ఆత్మల గురించి సంబంధించి, అంటే ఇదే కాపాడుతుందని చెప్పేసి నమ్మకం అన్నమాట జనాల్ని. దే ఆల్సో సెలబ్రేట్ ద హిందూ ఫెస్టివల్స్ లైక్ ఉగాది, బలాజీ, రాఖీ, నాగపంచమి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి అండ్ హోలీ. అంటే ఈ మన తెలుగు వాళ్ళు జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ మ్యాక్సిమం వీళ్ళు జరుపుకుంటారనమాట. ద ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఆర్ తీజ్, వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఫెస్టివల్స్ అంటే బంజారాస్ వాళ్ళు జరుపుకునేటటువంటి తీజ్, శీతల అండ్ తుల్జా, భవానీ అండ్ దే రెగ్యులర్లీ సెలబ్రేట్ దెమ్. Lambadas wearing ornamentals are made up of silver rings, coins, chains, hair plates are tied together at the end by chotla. మెన్స్ వియర్ ద ధోతి అండ్ కుర్తా. అంటే మగవాళ్ళు వేసుకునేదేమో ధోతి కుర్తా అంటాము, ఆడవాళ్ళు వేసుకునేటటువంటిదేమో వాళ్ళకి బ్లౌజ్ అండ్ ఏమంటారు లాంగ్ స్కర్ట్ ఉంటుంది. దాని మీద నెత్తి మీద నుంచి ఒక బురకలా వేసుకుంటారు, మనందరికీ తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ ఎరుకులాస్, ఎరుకుల వాళ్ళు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. ద ఎరుకులాస్ డిరైవ్ దేర్ నేమ్ ఫ్రమ్ ది ఎరుకు నాలెడ్జ్ ఆఫ్ ఎక్విటెన్స్. ద ఆరిజిన్ ఆఫ్ ట్రైబల్ టెల్స్ హౌ రేణుకా హూ కేమ్ టు లైఫ్ విత్ మేల్ హెడ్ అండ్ కేమ్ టు మీ నోట్స్ ఎల్లమ్మ, ద ప్యాట్రోన్ డైట్ ఆఫ్ ద ట్రైబ్. అంటే రేణుక అలాగే ఎల్లమ్మ వీళ్ళ దగ్గర నుంచి మనకి ఈ పేర్లు రావడం జరిగిందనమాట, ఎరుకులాస్ అనేటటువంటిది. డైలీ లేబరింగ్ అంటే ప్రతిరోజు పని చేసుకుంటారు. ఎక్కువ ఏంటంటే బాస్కెట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అంటే వెదురు పుల్లలతోటి బాస్కెట్స్ బుట్టలు అల్లడం అనమాట. వైల్ ద ఉమెన్ వండర్ ఫ్రమ్ ద విలేజ్ టు విలేజ్ యాజ్ ఫార్టూన్ టెల్లర్స్ అండ్ యాజ్ ద టాటోయిస్. అంటే ఎరుక చెప్తారు కదా, చాట్లో బియ్యం వేసి ఏదో స్టోరీ చెప్తూ ఉంటారు, ఎరుక చెప్తామని చెప్పేసి వాళ్ళనమాట. అలాగే చేతుల మీద టాటూస్ కూడా వేస్తూ ఉంటారు, పచ్చబొట్లు లాంటివి ముద్రలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళనమాట. లేడీస్ చేసే పని అది. అంటే మగవాళ్ళు బొట్లు అల్లుతారు, లేడీస్ ఏమో ఈ విధంగా ఎరుక చెప్పడం లేదా టాటూస్ వేయడం. దే స్పీక్ ఏ మంగ్రెల్ డైలెక్ట్ విచ్ అపియర్స్ టు బి మిక్స్డ్ ఆఫ్ తమిళ్. అంటే వీళ్ళు మాట్లాడేటటువంటిది మ్యాంగ్రెల్ అంటారంట, అది తెలుగు అలాగే తమిళ్, కొంకణి ఇవన్నీ మిక్స్ చేసి ఎలా ఉంటుందో అలాగ ఉంటుందంట. దేర్ హంట్స్ ఆర్ జనరల్లీ ఫన్నెల్ షేప్డ్ అండ్ ఆర్ మేడ్ ఆఫ్ డేటా మ్యాట్స్. అంటే వాళ్ళది ఇల్లు నెత్తి మీద గొడుగు మాదిరిగా ఉంటుందన్నమాట, హట్ మనకి. డేటా మ్యాట్స్ అలాగే ట్విగ్స్, పామ్ లీవ్స్ అండ్ కోకోనట్ లీవ్స్, అంటే వాటన్నిటితో తయారు చేసుకుంటారు ఇల్లుని. ద మెన్ ఆర్ scantily clothed, wearing the piece of cloth above the loin, అంటే గోచి అంటా ఉన్నాం కదా అది, అండ్ ఓల్డ్ టర్బన్ ఆన్ ద హెడ్. ద ఉమెన్ వేర్ ద శారీస్ అండ్ హ్యావ్ బ్రాస్ బ్యాంగిల్స్ ఆన్ బోత్ ఆర్మ్స్. అంటే ఇత్తడి గాజులు వేసుకుని ఉంటారంట. ఇప్పుడు వాళ్ళు అలా ఉండట్లేదు అనుకోండి, వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు మన ఎరుకులాస్ అనేటటువంటి వాళ్ళు. అలాగే సవర, గడాబా ట్రైబల్స్ ఇవి మనకు పెద్దగా ఐడియా ఉండదు, కానీ ఈ కోయా వాళ్ళు అంటాం కదా, కోయా ట్రైబల్ పీపుల్స్ అని చెప్పేసి మనకు ఐడియా ఉంటుంది వీళ్ళ గురించి. అంటే హిల్ డ్వెల్లర్స్, కొండ ప్రాంతాల మీద ఉండేవాళ్ళు. ద కోయా ట్రైబల్స్ పీపుల్స్ లైవ్ ఇన్ ద గోదావరి వ్యాలీ. అంటే మన ఖమ్మం ఉంది కదా గోదావరి నది తీరం లోపల. దిస్ ట్రైబల్స్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు సొసైటీ. వాళ్ళు కూడా మారిపోయారంట. ద కోయాస్ చూస్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లైక్ కార్పెంటరీ, బాస్కెట్ మేకింగ్, బ్లాక్ స్మిత్ అండ్ బ్రాస్ వర్కర్స్. అంటే రకరకాల వస్తువులు తయారు చేసే మనుషుల కింద ఇప్పుడు తయారయ్యారంట. అంటే చెక్కల పని చేసేవారు, చెక్క పని, లేకపోతే బుట్టలు అల్లడము, బుట్టలు తయారు చేయడము, మట్టి పాత్రలు తయారు చేయడము, ఇత్తడి పాత్రలు తయారు చేయడం అలాంటివి అనమాట. సోషల్ వర్కర్స్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అసిస్ట్ దెమ్ టు బ్రింగ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో భాగంగా కలిసిపోయారు ఇప్పుడు వీళ్ళు. డ్యూరింగ్ ద డ్రాఫ్ట్ సీజన్స్ ద ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ ద టామరిన్ సీడ్స్. అంటే వాటరు, అంటే వాళ్ళ ఫుడ్కి అంటే పనులు చేసుకోవడానికి ఏమీ అవైలబిలిటీ లేనప్పుడు మన చింతగింజలు అంటాం కదా, చింతపండులో ఉండేటటువంటి విత్తనాలు, అలాగే పామ్ జ్యూస్ ఫర్ దేర్ ఎకనామిక్ సోర్స్. ఆ చింతగింజలను ఉపయోగించి అలాగే పామ్ జ్యూస్ను ఉపయోగించి
వాళ్ళకి కావాల్సినటువంటివి అంటే దాని మీద ఆధారపడి చింతపండు నుంచి అన్నమాట, దాని మీద ఆధారపడతారన్నమాట సీజన్ కానప్పుడు. అలాగే కొండారెడ్డిస్ స్పీక్స్ ద తెలుగు లాంగ్వేజ్. దే లివ్ ఇన్ ద హిల్లీ రీజియన్స్ accompanied with the Koya tribals. They are the rusting tribe. Still they have noble qualities, aristocratic, fast. Their lifestyle is very similar to the Koya tribes. Koya tribes లాగే ఉంటుందంట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డోయింగ్ కల్టివేషన్ ఎట్ ద ప్రజెంట్ టైం. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఒకవేళ ఎనీ ట్రైబల్ పీపుల్స్ గురించి రాయమంటే మీరు ఈ చెంచూస్ గురించి రాయొచ్చు, కోయాస్ గురించి రాయొచ్చు, ఎరుకులాస్ గురించి, లంబాడస్ అంటే ఇండియన్ లైఫ్ స్టైల్ గురించి అడిగినా, లేకపోతే ఏపీ ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టైల్స్ గురించి అడిగినా వీళ్ళ గురించి రాయొచ్చు. అంటే ఏపీ అనేది ఇండియాలో ఉంది కాబట్టి అందుకోసమని 2 రకాలుగా ఉపయోగపడుతుందని వీటిని మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దట్ ఈస్ ద వే, మేజర్ రీజన్ అది. అంటే ఏదైనా 2-3 గ్రూపుల గురించి రాయమన్నప్పుడు మీరు చెంచు, లంబాడీస్, ఎరుకులాస్ ఈ 3 గ్రూపుల గురించి చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. అంటే మనకి ఇంకా ఉన్నాయి తెలుసుకోవాలంటే, కానీ మనకి ఇవి మన ఏపీలో లేవు. అంటే నెంబర్ ఆఫ్ ట్రైబల్స్ ఉన్నాయి. కాశీ ట్రైబల్స్, వీళ్ళేమో మౌంటైన్ మేఘాలయ దగ్గర ఉంటారంట. గ్యారో అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. అంగమి అనే వాళ్ళు ఉన్నారు. ముండాస్, బుటియా అనేటటువంటి వాళ్ళు. చెంచూస్ గురించి మనం నేర్చుకున్నాము. కొడవ, టోటో గ్రూప్స్, ఇరులాస్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే నిషి అంటే మనకి వీళ్ళందరి గురించి తెలియదు కదా. బోడో, వర్లి, టోడా, కురుంబాన్, సోలిగా, సిద్దీస్ అంటే ఇంతమంది రకరకాలు ఉన్నారు. కానీ నేను వీళ్ళనే ఎందుకు చెప్పాను మీకు అంటే, వీళ్ళు మీకు ఒక ఐడియా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి గ్రూప్స్ కాబట్టి మనం పేర్లు వింటూ ఉంటాం కామన్గా, చెంచూస్, ఎరుకులాస్, లంబాడీస్. అందువల్ల నేను వాటిని మీకు మెన్షన్ చేయడానికి మెయిన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అన్ని గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ గ్రూప్స్ నేను వీటిని చెప్పడానికి కారణం అది. అంటే ఎగ్జామినేషన్లో లైఫ్ స్టైల్ గురించి అడిగితే, కామన్ లైఫ్ స్టైల్ గురించి అడిగితే ఫ్రంట్ చెప్పింది రాయొచ్చు. అంటే నేను ముందుగా చెప్పాను కదా, కామన్ లైఫ్ స్టైల్ గురించి అంటే జనరల్గా అందరు పీపుల్ ఎలా ఉంటారు, ట్రైబల్ పీపుల్స్ వాళ్ళ యొక్క పని, దాని గురించి ఏం చేస్తున్నారు అని దాని గురించి. అలా కాకుండా రైట్ ద ఎనీ ఆర్ 2 or 3 గ్రూప్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్స్ అన్నప్పుడు మీకు వీళ్ళ గురించి రాస్తే సరిపోతుందని చెప్పేసి చెంచూస్, లంబాడీస్, ఎరుకులాస్ అంటే ఏపీలో అడిగినా ఇవే రాయొచ్చు, ఇండియాలో అడిగినా ఇవే రాయొచ్చు. ఏ విధంగా అడిగినా ఇదే ఆన్సర్ రాయడానికి చాయిస్ ఉంటుందని చెప్పేసి వీళ్ళని చెప్పడానికి కారణం. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది ఎథనిక్ గ్రూప్స్ అనే టాపిక్ క్లోజ్ అయిందనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టు ద ఎగ్జామినేషన్ పర్పస్. ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతూ ఉన్నారు.